నా పేరు పొంగ రమేష్ అండి. రైతుని. ఒక 30 సంవత్సరాల నుంచి మ్యాంగో మీద ఒక పరిశోధన జరుగుతూ ఉంది. దీనికి ముందు మ్యాంగోకి ముందు కాటన్ మీద, మిరప మీద బ్రీడింగ్ చేస్తూ ఉండేవాడిని వ్యవసాయం చేసుకుంటూ. ఈ మామిడిలో కొత్త రకాలు ఎందుకు తయారు చేయకూడదనే ఉద్దేశంతో ఈ మామిడిలో ఇంకా ఉన్న రకాల కంటే మెరుగైన రకాలు చేయాలనే దీంతో మొదలుపెట్టాము. మొదలుపెట్టి చేసిన తర్వాత ఓ 10 సంవత్సరాల తర్వాత కొన్ని వచ్చినాయి. వచ్చిన తర్వాత ఆ రకాల్లో రకరకాలు కొన్ని చెడు ఉంటాయి, కొన్ని మంచి. వీటన్నిటిలో మంచి రకాలు ఏమున్నాయి, మన రైతుకి ఏది బాగా ఉపయోగపడుతుంది, ఇట్లా అనే కోణం నుంచి కొన్ని చూసుకొస్తే ఇందులో ముఖ్యంగా ఒకటి ఏంటంటే రైతుకి పండిన పంట నిలబడేటట్టు ఉండాలి. ఆ 10 రోజులు అమ్ముకొని తర్వాత ఇది కాదు ఉండదండి. ఇందులో అట్లా నిలబడే ఉండే రకాల కోసం కొంచెం చూడటం జరిగింది. అందులో ఈ ఐస్ ఫ్రూట్ మ్యాంగో రకాలు ఒక 5-6 రకాలు వచ్చినాయి. ఈ 5-6 రకాల్లో కొన్ని బాగా ఫ్రీజ్ చేసి మనం నిలబెట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలు నిలబెట్టినా కానీ రంగు మారకుండా, రుచి మారకుండా ఇట్లా ఉంటా ఉన్నాయి. వీటిని మామూలుగా మామిడి పండ్లు సీజన్ కానప్పుడు, మామిడి పళ్ళు అప్పుడు దొరకదు కదా, అప్పుడు ఆ టైంలో దీన్ని అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అట్లా డెవలప్ చేద్దామని అట్లా దీని మీద చీడపీడలు వచ్చే వాటిని, ఇంకా వీటికి వచ్చే డిసీజులు వచ్చే వాటిని, వీటన్నిటిని గమనించుకుంటా ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ వెరైటీ అన్నిటికంటే బాగుందని తెలిసింది, అర్థమైంది. ఈ వెరైటీని బాగా అందరు ఇష్టపడుతున్నారు. ఇదేమో ఎక్కువ తీపి, అంటే 25 TSS వరకు ఇది వస్తుంది. ఎస్కార్బిక్ యాసిడ్ మిగతా అన్ని రకాల కంటే దీంట్లో 100 mg దాకా ఎస్కార్బిక్ యాసిడ్ కూడా ఉంది. వీటన్నిటితోటి తినే వాళ్ళందరికీ రుచి ముఖ్యం. ఆ రుచి ఈ పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు కూడా ఈ పండు బాగా ఇష్టంగా తింటున్నారు. అందుకని ఈ వెరైటీను ఇంకా కొన్ని వెరైటీలు డెవలప్ చేయడం జరిగింది. ఈ వెరైటీ ఉండాటిలో ఇప్పుడు బాగా జనానికి బాగా ఇష్టపడే వెరైటీగా ఈ అమృతం అనే వెరైటీ జరుగుతుందండి. ఒక వెరైటీ ఉంది, అది ఏమో ఎర్లీగా వస్తుంది. అది బాగా మంచి సువాసన ఉంటుంది. మన ఇంట్లో పళ్ళు ఉంటే పక్కింటికి కూడా చెప్పేంత సువాసన ఆ రకం ఉంటుంది. పోతే అది ఎర్లీగా మార్చి 15కి ఉగాది పండగ నాటికే పళ్ళు వచ్చేటట్టుగా ఉంటుంది మామూలుగా. అది ఆ రకం ఒకటి. ఈ 2 డెవలప్ అయ్యి ఇప్పుడు రైతులకి ఇస్తూ ఉన్నాం ఈ 2 రకాలు. ఈ 2 రకాలు కాకుండా ఇంకా 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 మంచి ఏంటి తీయాలనే దీంతో ఇప్పుడంతా కూడా టేబుల్ వెరైటీలు ఎక్కువ. ఇది ఇప్పుడు ఈ 2 కూడా నేను చేసినవి కొంచెం పీస్ ఉంటుంది. పీసు కాకుండా టేబుల్ రకాలన్నీ బయట కంట్రీల్లో అన్ని టేబుల్ రకాలు ఎక్కువ ఇష్టపడతారని ఆ టేబుల్ రకాలు డెవలప్ చేయడం జరుగుతుంది. ఆ టేబుల్ రకాల్లో ఒక 1.5 kg 2 kgలు ఉండే సైజు ఉండేటట్టుగా, కాయ కోసినప్పుడు అట్లా స్పూన్ తోటి తీసుకొని తినగలిగేటట్టుగా అట్లా కొన్ని వెరైటీలు అట్లా కొన్ని వచ్చినాయి. 1.5 2 kgల దగ్గర నుంచి జ్యూసీ వెరైటీల్లో కొన్ని 3 kgలు వచ్చేటట్టుగా కూడా ఇట్లా వచ్చినాయి. ఈ రకాలు ఇట్లా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇప్పుడు ఈ మియాజాకి అనే రకాలు, ఇది మెడిసినల్, అందులో కెరటనాయిడ్స్ ఎక్కువగా ఉంటుందని, అది మెడిసినల్ వాల్యూ ఉంటుందని చెప్పేసి వాటిని 1 kg లక్షల్లో ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ప్రచారం జరుగుతా ఆ రకాలు తీసుకొచ్చేస్తూ ఉన్నారు. మనం ఎందుకు ఆ రకాలు అట్లాంటివి మనం డెవలప్ చేయకూడదని చెప్పి మనం డెవలప్ చేస్తే మన దగ్గర ఒక 3 రకాల దాకా అట్లాంటివి వచ్చినాయి. అందులో కెరటనాయిడ్స్ కూడా IAHRలో టెస్ట్ చేయించాము. కెరటనాయిడ్స్ కూడా బాగానే వచ్చినాయి. కనుక ఏదో జపాన్ నుంచే తీసుకొచ్చి వాళ్ళు అంత విలువైనవి అని కాకుండా మనం కూడా మన దగ్గర కూడా అంత రంగు మంచి యాపిల్ కలర్ ఉంటుంది అనమాట. యాపిల్ కలర్ ఉండేటట్టు కాయ మొత్తం మంచి రంగుతోటి, లోపల కూడా పండు టేబుల్ వెరైటీ అది కట్ చేసుకొని తినడానికి అనుకూలంగా ఆ సమ్మర్లోనే వస్తాయి. ఈరంతా రాదు. ఆ సమ్మర్లో వచ్చిన రకాలనే కొంచెం ఫ్రీజ్ చేసి వాడుకుంటాం. కాకపోతే ఇంకా ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చాయి కొన్ని ఉండవు, ఏదో కొన్ని రకాలు ఇప్పుడు చూస్తున్నాము. ఏంటంటే కొంచెం ఎర్లీగా వచ్చే రకాలు ఉన్నాయి, కానీ ఒక కంప్లీట్ ఇయర్ అంతా వచ్చే రకాలు నేను అది జరగలేదండి నా దగ్గర. అటువంటి డెవలప్మెంట్ జరగలేదు. ఈ కోణం నుంచి జరుగుతూ ఉంది. ఇంకా దీన్నే మనం చేసిన దానికే కాకుండా మన ఇదని కాకుండా వీటిని తీసుకెళ్ళి ఇంతకు ముందర సంగారెడ్డి ఫామ్లో భగవాన్ గారు అని ఆయన చాలా టెస్టులు చేసేవారు. ఇప్పుడు IAHRలో
ఐఐహెచ్ఆర్ బెంగళూరులో ఇట్లాంటి చోట్ల టెస్టులు చేపిస్తా వీటి వాల్యూ మిగతా మామిడి పళ్ళతోటి సమానంగా ఇది ఉండాలి కదా, మిగతా లక్షణాలన్నీ దేనికి బాగుందని వాళ్ళతోటి స్కోరింగ్ చేయించడం అది జరుగుతూ ఉందండి. విశాఖపట్నం డిస్టిక్లో తర్లువాడ అనే విలేజ్లో, ఆనందపురం మండలం తర్లువాడ అనే విలేజ్లో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్లో నాకు ఆ ల్యాండ్స్లో మీకు అవసరమైన రీసెర్చ్ అక్కడ చేసుకోమని చెప్పేసి నా రీసెర్చ్ చేయడానికి అక్కడ నాకు వాళ్ళంతా అవకాశం కల్పించారు. అక్కడ నుంచి ఆ రీసెర్చ్ దీంతో అక్కడే ఒక ఫ్రీ హోమియో హాస్పిటల్ 30 సంవత్సరాల నుంచి ఫ్రీ హోమియో హాస్పిటల్, ఈ రీసెర్చ్ ఇదంతా జరుగుతూ ఉంది. దీనికి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి కొంత సహకారం ఇది అంతా ఉంది. ఈ వాటితోటి అక్కడ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం దీనికి ఇప్పటికేం లేదు. గవర్నమెంట్ నుంచి సహకారం ఏదైనా ఉంటే ఇంకా మంచి దీనిగా డెవలప్ చేసుకోవటానికి చేయడానికి వీలవుతుంది. కోల్డ్ స్టోరేజ్లు కావాలి, ఇంకా ఇది ఎక్కువ ఏరియా ఏదన్నా వేయటానికి గవర్నమెంట్ ఎక్కడన్నా కొంచెం ల్యాండ్ అలాట్ చేస్తే ఒక లీజుకో ఏదైనా ఒక దీంతో మాకు అది బాగా ఉపయోగపడుతుంది. అట్లాంటిది ఏదైనా ఉంటే కొంత ఈ రీసెర్చ్కి మేము ఇది చేసుకోవడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇదేమో చిన్న దానికి గవర్నమెంట్ అంటే ఒక మ్యాంగో ఫామ్కి అక్కడ సంగారెడ్డి ఫామ్కి కొన్ని 1000 ఎకరాలు ఉంటుంది, ఇంకొకటి 1000 ఎకరాలు ఉంటుంది. మాకున్న పరిధిలో ఈ చాలదు. దీనికి ఏంటంటే ఇంకా ఎక్కువ పెంచాలి అంటే ఇంకెక్కువ చేయాల్సి ఉంటుంది. దీని దృష్టితోటే మా అమ్మాయిని కూడా ఎంఎస్సి హార్టికల్చర్ చేయించి దీని మీదే ఈ రీసెర్చ్కి అంతా కూడా అవసరమైన దీంతో చేయించి చేస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ ఫర్దర్ ఇక్కడ నుంచి ఈ కంటిన్యూ చేసేటప్పుడు ఇంతకంటే మంచి వెరైటీలు తీసుకురావడానికి చేయడానికి ఇంకా కొన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ నుంచి అమ్మాయి దీని మీద ఇంకా సైంటిఫిక్గా రీసెర్చ్, ఏదో నేను ఒక రైతుగా చేసిన ఇది అనమాట ఇదంతా, ఇంకా సైంటిఫిక్గా ఈ అమ్మాయితో కూడా కలిసి ఇప్పుడు బాగా చేయడానికి ఆస్కారం ఉంటుంది, చేస్తాం. రకరకాలుగా ఎట్లా మనం ఇదే కాకుండా దీన్ని చెక్స్ లాగా, దీన్ని ఒక చాక్లెట్ లాగా మా దగ్గర ఉన్నాయి. కొన్ని రకాలు అసలు చాక్లెట్ లాగా ఉంటాయి దీని మొక్కలు. ఆ చాక్లెట్ లాగా ఉండే వాటిని అట్లాగే దాన్ని కొంచెం డిహైడ్రేషన్ చేసేసి ఆ చాక్లెట్ లాగానే మ్యాంగో చాక్లెట్ లాగానే అట్లా చేసుకోవటానికి కూడా ఏదన్నా గవర్నమెంట్ నుంచి కొంచెం సహకారం దీని మీద కనుక ఉంటే అట్లాంటివి కూడా చేసుకోవటానికి అవకాశం ఉంటుందండి. కోల్డ్ స్టోరేజ్ ఒకటి, ఇది ఇట్లాంటిదంతా కూడా గవర్నమెంట్ సహకరించి కొంచెం ఇది కనుక ఎంకరేజ్ చేస్తే ఇది ఇంకా మంచి దీనిగా మేము చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇదేంటంటే ఒక సైంటిస్టులు వ్యూలో చేస్తూ ఉంటారు, రైతులు వచ్చేసి మా వ్యూలో మేము చేస్తాం. మాకు అవసరపడింది ఏంటి, మాకు ఏదైతే బాగుంటుంది, ఏదైతే ఇదిగా ఉంటుంది, ఏ నేలలో ఎట్లా ఉంటుంది, ఏదైతే ఎక్కువ చెట్టును కోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, ఏదైతే అని చెప్పి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇప్పుడు ఇంకో ప్రత్యేకంగా ఒకటి తీయడం జరిగింది. ఇప్పుడు మామిడి అందరూ చాలా ఇబ్బంది పడుతుంది ఏంటంటే కాయలు మొత్తం పచ్చి కోసేస్తారు, పండేత్తడానికి మందులు వేస్తూ ఉంటారు. దీనికి మేము ఒక పద్ధతి చేసాం. అసలు కాయ కింద ఎందుకు పండేయాలి మనం, అది తెలియకుండా కొయ్యమంటే పచ్చి అన్నీ వరుస పెట్టి కోసేసి అక్కడ పడేసి అది చేసి దానికి మందులు వేసి అట్లా కాకుండా చెట్టునే కాయ పండేటట్టుగా, చెట్టును కంప్లీట్ ఏంటి మామూలుగా అయితే ఇంతకు ముందర మామిడి పళ్ళన్నీ పైన పండి కిందకి పండుకుంటా వస్తాయి, కొంచెం పైన పండంగానే రాలిపోయింది. అట్లా కాకుండా ఈ మామిడి పండు కింద నుంచి పైకి ఎందుకు పండకూడదు, కింద నుంచి పైకి పడినప్పుడు మనకి ఆ పైన తొడిన దగ్గర పచ్చి ఉంటుంది కదా, రాలకుండా ఉంటుంది. అట్లా ఉండాలని అట్లా కొన్ని వెరైటీలు డెవలప్ చేయడం జరిగింది. తీపిలో విపరీతమైన తీపి, హైయెస్ట్ టీఎస్ఎస్ ఉండేటట్టుగా కూడా కొన్ని వెరైటీలు డెవలప్ చేశాను. అది చెట్టునే పండటం, అది ఎక్కువ తీపి ఉండటం, ఎక్కువ నిల్వ ఉండేటట్టుగా అట్లా రకరకాల కోణాల నుంచి పనికొచ్చేటట్టుగా రైతులకు ఏ ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నామో ఆ ఇబ్బంది అధిగమించడానికి ఏంటి అనే దీంట్లో కొంచెం అది కూడా జరుగుతూ ఉంది.